నీతి మాలిన ప్రవర్తనను లోకంలో కనపరుస్తూ నీ దిక్కుమాలిన దరిద్రగొట్టు ప్రవర్తన వల్ల 4 ఆత్మలు పాడయ్యేటట్టు చేస్తున్నావంటే అసలు నువ్వు దేవుని కొడుకువి కాదు, దేవుని కూతురువి కాదు. ఆ లక్షణాలు నీ దగ్గర లేవు. దేవుని జాతి లక్షణాలు లేవు నీ దగ్గర. ఆయన నీతి ప్రవర్తన ఏదే? నా నీతిని మీరు వెతకాలన్నాడు. ఆయన నీతిని వెతకడం అంటే ఏంటో తెలుసా? ఆ నీతిని మనం కలిగి ఉండటానికి సాధన చేయాలి. ఆ నీతిని సభ్య సమాజానికి సాక్షార్థమై చూపాలి. దేవుని నీతి, దేవుడు నమ్మి నీతిమంతులారా అని పిలిచాడు గనుక ఆ పిలుపుకైనా తగ్గట్టు నీతిని కలిగి ఉండటానికి మనం నిర్ణయం చేసుకుందాం. గుర్తుపెట్టుకో, చివరి మాట చెప్తున్నా, ఎప్పుడు చస్తామో తెలీదు. ఏమమ్మా, నీ చదువు, నీ టాలెంట్, నీ అందం, నీ ఐశ్వర్యం, అబ్బాయి అన్నీ ఉంటాయి, కానీ ఎప్పుడు ఎగిరిపోతామో తెలీదు. నిరంతరాయంగా ఆడుతున్న గుండె ఎప్పుడు ఆగిద్దో తెలియదు. ఆడే గుండె ఆగేలోపు, సాగుతున్న జీవితం ఇక ఆగేలోపు, నువ్వంటూ భూమి మీద పుట్టావు. 10 జీవితాలు నీ వల్ల వెలిగించబడిన చరిత్ర ఒకటి నీకు నాకు లేకపోతే చెదపురుక్కి మనకి తేడా లేదు.